నిజామాబాద్ కార్పొరేషన్ సమావేశంలో రచ్చరచ్చ అయింది. వీధి వ్యాపారుల అంశంపై బీజేపీ ఎంఐఎం మధ్య వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది. చివరికి ప్రజా సమస్యలపై చర్చించకుండా సమావేశం ముగిసింది. నిజామాబాద్ నగరపాలక సంస్థ చిట్ట చివరి సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే వీధి వ్యాపారుల సమస్యను ఎజెండాలో పెట్టాలంటూ ఎంఐఎం డిమాండ్ చేసింది. అయితే దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిటీ వేసి 2 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని కోరింది. మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చాక వీధి వ్యాపారుల్ని తరలించాలని సూచించింది ఎంఐఎం. అయితే ప్రత్యామ్నాయ స్థలాలను, దుకాణాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని బీజేపీ పట్టుబట్టింది. దీంతో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇటు ఎంఐఎం, అటు బీజేపీ కార్పొరేటర్లు ఎవరికి వాళ్లే తమ పంతం నెగ్గించుకోవడానికి ప్రయత్నించారు. తర్వాత సమావేశాన్ని బహిష్కరించి మేయర్ నీతు కిరణ్ ఛాంబర్ ఎదుట పోటాపోటీగా ఆందోళనకు దిగారు. మేయర్, మున్సిపల్ కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి ఇరుపక్షాలు. బీజేపీ ఎంఐఎం తోడు దొంగలన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఉద్దేశపూర్వకంగానే వీధి వ్యాపారుల అంశాన్ని లేవనెత్తారని, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారని విమర్శించారు. మొత్తానికి ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగకుండా నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.